నమస్తే అండి. ఓవరాల్గా మొత్తానికి మెయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన ఇష్యూను ఎట్లా చూస్తున్నారు? దీంట్లో మీ డిమాండ్ ఏంటి? అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు చెప్పండి. అంటే పోలీస్ వాళ్ళు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అంటే అక్కడ పార్టీ జరుగుతుందని తెలవడంతో అదే నార్కోటిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అదేవిధంగా వారు గౌతమ్ గారి నేతృత్వంలో పోలీసు వాళ్ళు అక్కడ దాడి చేస్తే అందులో 11 మంది ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. 11 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. 6గురికి డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ అదేవిధంగా రావడం జరిగింది. ఇక్కడ మహేష్ యాదవ్ సంబంధించి యూరిన్లో అదేవిధంగా పాజిటివ్ రాకుండా బ్లడ్ శాంపిల్ మాత్రమే పాజిటివ్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. అంటే యూరిన్లో పాజిటివ్ అనేది 24 గంటల లోపు డ్రగ్స్ అక్కడ తీసుకొని ఉంటే మాత్రమే పాజిటివ్ వస్తుంది. గతంలో మన మొయినాబాద్ సంబంధించి ఆనాడు విజయ్ పాకాల కావచ్చు, రాజు మద్దూరు సంబంధించి కొకైన్ తీసుకున్నట్టు చాలా స్పష్టంగా నిర్ధారణ. ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏమండి గ్లోబలైజేషన్ చేస్తే తెలంగాణలో మందు తీసుకునేవారు, తాగునోళ్ళు ఎవరు, కావాలని ఇది చేసిరు రేవంత్ రెడ్డి గారు కుట్రపూర్తిగా చేసిరు. జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి మా బామ్మర్ది మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున బదనాం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆనాడు విజయ్ మధుర్ సంబంధించి ఆయన ఎక్కడో తీసుకొని ఉండొచ్చు, డ్రగ్స్ దుబాయ్లో తీసుకున్నాడో లేకపోతే తనకు డ్రగ్స్ అలవాటు అని చెప్పి డ్రగ్స్ అనేది 24 గంటల లోపు యూరిన్లో శాంపిల్లో పాజిటివ్ వచ్చిందంటే చాలా స్పష్టంగా 24 గంటల లోపు అంటే అది చాలా స్పష్టంగా అప్పుడే తీసుకున్నట్టు చాలా స్పష్ట నిర్ధారణ అయిందని చెప్పేసి మనం రాజ్ మధుర్ కేసులో, రాజ్ పాకాల కేసులో మనం నిర్ధారించుకున్నాం. మొన్ననే డిసెంబర్ తారీఖు నాడు మొన్ననే దానికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 25 రోజు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అదేవిధంగా కౌంటర్ దాఖలు చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ డ్రగ్స్ సంబంధించి గతంలో ఏదైతే బెంగళూరులో డ్రగ్స్ కేసులో కూడా అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద 2019లో కేసు అయింది. తర్వాత 2022లో ఈడీ ఎంటర్ అయింది అక్కడ బెంగళూరు సంబంధించినటువంటి వ్యవహారంలో. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా డ్రగ్స్ కావచ్చు, రివాల్వర్ తోటి ఫైరింగ్ జరిగిందని, విదేశీ మద్యం ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా చాలా స్పష్టంగా ఆనాడు 2025లో కూడా ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కూడా ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే జరిగింది. దాని విషయంలో కేంద్రం సిబిఐ అన్నారు, వీళ్ళేమో సిట్ వేసిరా, సిట్ ఏమైంది తెలియదు, సిబిఐ ఏమైంది తెలియని పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల అంశమైన చెక్ చేసుకోండి, లేకపోతే కేసులకు సంబంధించి కావచ్చు, నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా 7 రీజన్లు ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని 55 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కు 50 కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కేసులు కూడా 2023-24 పోల్చి 64% పెరిగినాయి. అదే కాకుండా 4243 మంది మీద కేసులు పెట్టిన 76% కేసుల సంఖ్య కూడా పెరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా డ్రగ్స్ సంబంధించినటువంటి ఏదైతే 2024లో 116 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. తర్వాత డ్రగ్స్ సంబంధించి 2025లో డ్రగ్స్ నిధులకు సంబంధించి 172 కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా డ్రగ్స్ సోల్జర్స్ కూడా ఏర్పాటు చేసి కాలేజీలలో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా మైత్రి మిత్ర బృందం ద్వారా కూడా ఇక్కడ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు గుర్తించి వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కేసు సంబంధించిన అంశం విషయంలో కూడా ఇప్పటివరకు కేటీఆర్ గారు స్పందించలేదు. తన మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నాను. తన మీద మాట్లాడేది ఏమున్నది? ముందస్తుగా మీరు ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈనాడు రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అదేవిధంగా చాలా స్పష్టంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందాం, అదే కాక వైట్ ఛాలెంజ్ కు మనం అందరం సిద్ధమవుతామని చెప్పేసి కేటీఆర్ గారు అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు చేయించుకుందాం అని చెప్పేసి అమరవీరుల స్థూపం దగ్గర రమ్మని చెప్తే విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి కానీ కేటీఆర్ గారు రాలేదు. డ్రగ్స్ టెస్ట్ తను నిర్వహించడానికి తను ఒప్పుకోలేదు. వీళ్ళు శాంపిల్స్ ఇచ్చారు, మెడికల్ కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారి మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రతిసారి ఏ అంశంలో వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజంతో భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆ డ్రగ్స్ టెస్ట్ ఏదో చేసుకుంటే అయిపోదు కదా. మొన్న కూడా రాకేష్ అని కూడా చెప్పిండు, తన మీద ఆరోపణలు వస్తే నా వెంట్రుకలు తర్వాత బ్లడ్ శాంపిల్ ఆల్రెడీ మీరు ఇచ్చిన ఆర్టీవీ దగ్గర ఉన్నాయని చెప్పినట్టు కూడా నేను విన్నా. కాబట్టి కేటీఆర్ కూడా ఆ టెస్ట్ చరణ్ గారు
ఈ పార్టీలో మైనాబాద్ పార్టీలో కేటీఆర్ లేరు, మీరు ప్రతిసారి కేటీఆర్ను బదనాం చేస్తున్నారు. ఇక ముందు నా పేరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో సరే పైలట్ రోహిత్ రెడ్డి మీరు అన్నట్టు ఒక 2 సార్లు దొరికిండు, డ్రగ్స్ తీసుకున్నాడు, పాజిటివ్గా ప్రూవ్ అయ్యిండు. కానీ దీంట్లో పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ టీడీపీకి సంబంధించి ఆయన కూడా ఈ పార్టీలో ఉండడం కావచ్చు, పాజిటివ్ రావడం. సో దీని మీద మరి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో మరి ఈ డ్రగ్స్ మూలాలకు సంబంధించి 6 పాజిటివ్గా దొరికిన క్రమంలో ప్రభుత్వం మరి దీంట్లో కొంత మరి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఎక్కడి నుంచి సరఫరా అయింది, వీళ్ళు అనేది బయటకు వచ్చేది కదా సార్. దానికి సంబంధించినటువంటి ఎవరైతే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారో వారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చిందిగా నిర్ధారణ అవుతా ఉంది. పోలీసు వాళ్ళకి సంబంధించి ఈగల్ ఎస్పీ గిరిధర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే మహేష్ యాదవ్ గారు సంబంధించి మరి వారు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే యూరిన్ శాంపిల్ రాలేదు కాబట్టి డ్రగ్స్ ఎక్కడనో తీసుకొని ఉండొచ్చు అని చెప్పేసి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి పోలీసు వాళ్ళు వివరాలు ప్రకటించారు. అదే కాకుండా ఈ డ్రగ్స్ సంబంధించి బెంగళూరు వేదికగా ప్రతిసారి, ఎందుకంటే గతంలో పైలట్ రోహిత్ రెడ్డి గారిది డ్రగ్స్ సంబంధించి బెంగళూరులో కేసు అయింది. ఇప్పుడు డ్రగ్స్ సంబంధించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి గారు. ఓకే చరణ్ గారు 1 మినిట్ ఒకసారి మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు